వచ్చేసా కదా. రా కూర్చో. ఈరోజే లేట్ చెయ్యాలా నువ్వు? ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? కొంచెం వర్క్ ఉంది లేవే. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పవే. నీకు మన కాలనీలో కార్తీక్ గుర్తున్నాడా? ఏ కార్తీకు? అదేనే ఫైనల్ ఇయర్లో నా వెంట పడుతూ ఉండేవాడు కదా. ఆ అతనితో నా మ్యారేజ్ అయిందే. కంగ్రాట్స్. నాకు చెప్పకుండా చేసుకున్నావే. ఎప్పుడైందే? 1 year అవుతుంది. అన్నీ అలా సడన్గా జరిగిపోయాయి. చెప్పలేదని ఫీల్ అవ్వకే. అమ్మని నాకు ఈరోజు చెప్పావా? అంతేలే. సారీ ఏ. సర్లే గాని ఏదో హెల్ప్ కావాలన్నావు, అదేంటి? యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉందే. డౌటా? ఏం డౌటు? నీకు తెలుసుగా, కార్తిక్ కాలేజీలో ఎంతలా నా వెంట పడేవాడో. డైలీ ఫోన్ చేసేవాడు, కానీ ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఏదైనా వర్క్ బిజీలో ఉండుంటాడేమోనే. నేను కూడా అదే అనుకున్నా, కానీ ఎప్పుడు చాటింగ్లు, ఫోన్ కాల్స్. ఫోన్ చెక్ చేస్తే అన్ని అమ్మాయిల నెంబర్లే ఉన్నాయి. మరి దానికి నేనేం హెల్ప్ చెయ్యాలి? నేనొకసారి వాడి లవ్ని టెస్ట్ చేద్దామనుకుంటున్నా. లవ్ని టెస్ట్ చేయడమేంటి? అంటే వాడి మనసులో నేను మాత్రమే ఉన్నానా లేదా అని తెలుసుకోవాలనుందే. అదెలా అని? నువ్వొక పని చెయ్యి. నువ్వు కార్తిక్కి కాల్ చేయి. కొంచెం స్వీట్గా మాట్లాడు. మాట్లాడితే? వాడు నీతో ఫ్లర్ట్ చేశాడనుకో, నా డౌట్ నిజమైనట్టే. లేదంటే ఇంకా హ్యాపీ. ప్లాన్ బాగానే ఉంది గాని అతను నిజంగానే నన్ను ఫ్లర్ట్ చేస్తే? ఏముంది, వెంటనే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటా. వాడితో డైవర్స్ తీసుకుంటా. అలాంటి వాడి నుంచి నా లైఫ్ సేవ్ చేసుకోవడం మంచిది. ఏం అలా అవ్వదులేవే. కాని మగాడు తప్పు చేసినా ఇంకొక్కసారి తప్పు చేయకుండా ఉండేలా చూసుకునేది మన బాధ్యతే. నేను అదే కోరుకుంటున్నా. కానీ నువ్వు మామూలు దానివి కాదే. నీ మ్యారేజ్ గురించి చెప్పనే లేదు. సారీ బేబీ, అది పెద్ద స్టోరీ. నీకు తర్వాత వివరంగా చెప్తా. అతను సిన్సియర్ అని చెప్పి తెలిస్తే నీకు పెద్ద ట్రీట్ ఇస్తా. నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. అతని నెంబర్ నాకు మెసేజ్ చెయ్యి. ఓకేనే. సరే, బాయ్. ఇది చెప్పినట్లు కార్తీక్ మంచోడైతే బాగుండును. ఏదైనా తేడా జరిగిందంటే అప్పుడు చెప్తా వాడి సంగతి. దివ్య ఆల్రెడీ నెంబర్ సెండ్ చేసింది కదా. ఒక్కసారి కాల్ చేసి చూద్దాం. ఎవరు అన్నోన్ నెంబరు? హలో హలో. హలో, ఎవరండి? పేరు చెప్పకపోతే మాట్లాడవా? పేరు చెప్పకపోతే మీరెవరో నాకెలా తెలుస్తుంది? కార్తీక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా పేరు నీకెలా తెలుసు? తెలుసుకున్నా. మీ పేరు కూడా చెప్పొచ్చు కదా. అది మాత్రం చెప్పనుగా. నా ఫ్రెండ్స్ ఎవరో నీతో ఇలా డ్రామా ఆడిస్తున్నారు కదా. అదేం లేదురా, నీకు తెలియదు. మరి నా నెంబర్ నీకెలా వచ్చింది? నచ్చిన వాళ్ళ నెంబరు ఎలాగైనా తెలుసుకోవచ్చు. నిజం చెప్పు, ఎవరు మాట్లాడిస్తున్నారు నీతో? చెప్తా, నువ్వేంట్రా బాబూ. నువ్వెవ్వరైనా కాని నీ వాయిస్ మాత్రం చాలా స్వీట్గా ఉంది. అవునా? థ్యాంక్ యూ. మీ వాయిస్ లాగా మీరు కూడా అందంగా ఉంటారా? అది నువ్వు చూసే చెప్పాలి. అయితే కలుద్దామా మరి? నువ్వేంట్రా బాబూ ఇంత స్పీడ్గా ఉన్నావు? పరిచయమైన 10 నిమిషాల్లోనే కలుద్దామంటున్నావు. ఎంత స్వీట్ వాయిస్తో క్యూట్గా ఉన్న అమ్మాయి పరిచయం అవుతే ఎవరికైనా కలవాలనుండదా ఏంటి? సరే, ఆలోచించుకొని చెప్తానులే. మరి నా నెంబర్ ఎవరిచ్చారో చెప్పొచ్చుగా.
నేను నువ్వు వర్క్ చేసే ఆఫీస్ కిందనే రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. రిసెప్షనిస్ట్ గానా? అంటే చాలా అందంగా ఉండుంటావుగా. ఆ ఈరోజు కలుద్దామా మరి? ఈరోజా? ఎంత క్యూట్గా ఉన్న అమ్మాయిని చూడకుండా ఉండగలమా? మాటలు బాగానే చెప్తున్నావు. మనం ఎప్పుడు కలుద్దామో చెప్పబ్బా. చెప్తా, నేను మళ్ళీ కాల్ చేసి చెప్తా. త్వరగా చెప్పు ప్లీజ్. నీతో మాట్లాడుతుంటే టైమే తెలుస్తలేదు కార్తీక్. నాకు కూడా అంతే. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయాలి నీకు? నా మీటింగ్ అవ్వగానే నేనే కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. పొద్దున్నే భలే ఫిగర్ టచ్ అయిందిరా. అబ్బా, ఎంత అందంగా ఉండుంటదో. వీడేంట్రా బాబోయ్ ఇలా ఉన్నాడు? ఇంత వేస్ట్గాన్ని ఎలా లవ్ చేసి పెళ్లి చేసుకుంది? దీని లైఫ్ నాశనమైపోయిద్ది. ముందు దానికి కాల్ చేసి మ్యాటర్ చెప్పాలి. హలో, హలో దివ్య, చెప్పవే. నేను కార్తీక్తో మాట్లాడానే. ఏమన్నాడే మరి? ఓకేనా? ఏంటి ఓకే? కలుద్దామన్నాడే. ఏం మాట్లాడుతున్నావే? అవునే బాబూ, ఈరోజే కలుద్దామన్నాడే. నాకు వాడి మీద డౌటే వచ్చిందే, కానీ మరీ ఇంత వేస్ట్గాడు అనుకోలా. వాణ్ణి పెళ్లి చేసుకుని నీ లైఫ్ నాశనమైందే. నువ్వొక పని చేయవే, పిలవ్వే వాణ్ణి. ఎక్కడికి పిలవాలే? మీ ఇంటికే పిలవ్వే. మా ఇంటికా? పిలిస్తే వాడికి డౌట్ వస్తుందేమోనే. ఏమీ రాదు, మీ ఇంటికి పిలు. సరేనే. నువ్వు వాడికి అడ్రస్ పంపించి 1 గంటలో వచ్చేమని చెప్పు. నువ్వు కూడా రెడీయే ఉండు. ఈరోజు వాడికి సరైన బుద్ధి చెప్పాలి. అవునే, వాణ్ణి ఊరికే వదలకూడదే. అవునే, వాడికి అమ్మాయిలు మోసం చేస్తే ఏమవుతుందో తెలియాలి. సరే, నేను వాడికి కాల్ చేసి చెప్తానే. ఓకే మరి, బాయ్. ఓకే మరి, బాయ్. వీడింక ఎప్పటికీ మారడు. నా బ్రతికేంది ఇలాగైంది? ఏవండి, ఏవండి, ఏంటి? ల్యాప్టాప్ ఆఫ్ చేయొచ్చు కదా? సరే చెప్పు. ఎప్పుడు ల్యాప్టాప్ పనేనా? ఇంట్లో పెళ్ళాని ఒక దాన్ని ఉన్నానని చెప్పి నా గురించి ఆలోచించరా మీరు? అందుకే కదే ఇంటికొచ్చేది. సరే, నిద్ర వస్తుంది, పడుకో. అబ్బా, చిరాగ్గా ఉంది, చేయిదీవే. పెళ్ళైన కొత్తలో భుజం మీద చెయ్యేస్తేగా నిద్రపోయేవారు కాదు. ఇప్పుడేంటో నన్ను చూస్తే చిరాకొస్తుంది మీకు. మళ్ళా సాగించావా? పో పడుకో.
ఒక్కసారి ఫోన్ చేద్దాం. హలో బేబీ, అది నిద్రపోయింది. ఒక్కసారి వీడియో కాల్లోకి రావా? నిన్ను చూడాలనుందరా. బయటకొచ్చి వీడియో కాల్ చేస్తానే.